టమాటా సాలాన్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టమాటా సాల్మన్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సుప్రణీత గారు, పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. టమాటోస్, చింతపండు రసం, ఓకే, సో కొబ్బరి, పల్లీలు మనకి గ్రేవీగా రావాలి కదా కర్రీ టైంలో. ఓకే, సో అండ్ ఆ టమాటోలు కూడా అంత డిఫరెంట్ గా ఉన్నాయి. అవును, ఇప్పుడు టమాటా సాలాన్ కదా, సో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇలా కట్ చేసుకొని పైది అంతా తీసేస్తే మనం ఎప్పుడైతే ఆ మసాలా మనం గ్రేవీ చేస్తామో అదంతా ఇందులోకి బాగా పట్టిద్ది. ఓకే ఓకే, సో డిఫరెంట్ గా ఉందండి. సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా మనము శనక్కాయ పప్పుల్ని వేడి చేసుకుందాం. ఓకే, సో పల్లీలు ఏమన్నారండి? శనక్కాయ పప్పులు. శనక్కాయ పప్పులు, ఓకే, సో పల్లీలు అంటారు, పల్లీలు అంటారు, వేరుశనగ పప్పు అంటారు. ఓకే, సో పల్లీల్ని ఇలాగా వేయించుకుందాం. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ధనియాలు, ఓకే, లైట్గా హీట్ చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా ఉంటుంది అనేసి. ఓకే, సో మొత్తం అలా ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సినంత చెక్క వేసుకోవాలి, లవంగం, అండ్ మనకి మంచి స్మెల్ కోసం ఒక 2 ఇలాచి. సో ఇది మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకుందాం పేస్ట్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఇలా కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కలుపుకొని. సో నేనైతే ఇది ఎక్కడ వినలేదండి, ఫస్ట్ టైం ఇక్కడ వినడం మీ దగ్గర. బిర్యానీస్ లో కానివ్వండి, పలావ్ రైసెస్ ఉంటాయి కదా, అందులోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఓకే, టేస్ట్ కోసం మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో నువ్వులు మనకి అవి ఎగురుతాయి కాబట్టి అలా లిడ్ పెట్టేస్తే సరిపోతుంది కాసేపు. ఇది వేడెక్కిపోయింది, నాకు ఒక మిక్సీ జార్ ఇవ్వవా? ఓకే అండి, ఇదిగోండి మిక్సీ జార్. థ్యాంక్ యూ. సో ఇది ఆఫ్ చేసేసుకోవడమేనా? ఇంకా ఆఫ్ చేసేసుకో. సో ఇందులో నుంచి మనం ఇంట్లోకి తీసేసుకుందాం. ఓకే, అండ్ ఇందులోనే మనము కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇందులోకి వేసుకున్నాము. ఇప్పుడు నేను మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే, మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను. సో ఇలా మనకి స్మూత్గా అవుతుంది. ఓకే, పొడిలాగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఓకే ఓకే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. సో మనకి ఆల్రెడీ వేడెక్కిపోయింది. సో లైట్గా జీలకర్ర యాడ్ చేసుకుందాం మనం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మనకి వేగేలోపు చింతపండు ఇది మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. బాగా నానిపోయింది కాబట్టి మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం ఇది. ఓకే, మనం క్వాంటిటీని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేడైపోయినాయి. సో ఇప్పుడు మనం లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ కొంచెం కారం. మనం ఇంకొంచెం లైట్గా స్పైసీ కావాలి అంటే మనం మిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనం స్పైసీ బాగా తినే బ్యాచే కాబట్టి మిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. అవును,
ప్రణీత గారు, మీరు బాగా ఇష్టంగా తినే వంటకం ఏది? నాన్ వెజ్లో మటన్ బాగా తింటాను. ఓ, మటన్లో ఏంటి కర్రీయా, స్నాక్? మటన్ గీ రోస్ట్ నేను చాలా బాగా చేస్తాను, అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. ఓ, స్నాక్ ఐటమ్ కదా? స్నాక్ ఐటమ్, చపాతీ ఆరెల్స్ బిర్యానీలోకి బాగుంటుంది. ఓకే, ఫైన్. సో ఇది వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం లైట్గా చింతపండు రసం యాడ్ చేసుకుందాం. కొంచెం ఇది ఉడికిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, సో ఇది కాసేపు మగ్గిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చా? వాటర్ యాడ్ చేయొచ్చు. సో ప్రణీత గారు, వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా పొడిని యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇది కూడా మనకి సరిపోయినంత వేసుకుందాము, మన క్వాంటిటీని బట్టి. ఓకే అండి, సో మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా ప్రణీత గారు, తర్వాత ఏంటండి? ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసేద్దాం. ఓకే, సో జస్ట్ వీటిలో అలా ప్లేస్ చేసేయడం. ఓకే, అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకోండి. 10-15 మినిట్స్లో ఉడికిపోతుంది. ఓకే, సో లిడ్ పెట్టేసుకొని 10-15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఓకే అండి, సో ప్రణీత గారు అయిపోయి ఉంటుందో చూద్దామా ఒకసారి? అయిపోయింది. వావ్, టమాటో సాలన్ రెడీ. ఓకే అండి, సో ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టమాటో సాలన్ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటో సాలన్ కి కావలసిన పదార్థాలు: పల్లీలు, ధనియాలు, మసాలా దినుసులు, నువ్వులు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, చింతపండు రసం, టమాటోలు. టమాటో సాలన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, ధనియాలు, మసాలా దినుసులు, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, పచ్చిమిర్చి, చింతపండు రసం, నీళ్లు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, మధ్యలో ఘాటు పెట్టుకున్న టమాటోలు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో సాలన్ రెడీ.